ఏమండి ఏమండి ఆగండి. అయ్యో మిమ్మల్ని ఏమండి ఏమండి మీ హ్యాండ్ బ్యాగ్ అండి. ఏమండి ఏమండి ఆగండి ఆగండి. మీరు బాగా చదువుకున్నారనుకుంటాను. ఏమండి మీరు పారేసుకున్న బ్యాగు ఒక పెద్ద మనిషి పట్టుకొచ్చిస్తే కనీసం ఒక ట్యాంక్ అన్నా పారేయకూడదు? మన్నించండి, కంగారులో మర్చిపోయాను. కంగారు ఎవరు చూసి? ఓ ఏమండి నేను అంత భయంకరంగా ఉన్నానండి. ఏమండి ఏమండి సందేహం అదే మరేం లేదు. మీరు అక్కడ కూర్చొని తీరుబడిగా ఏడుస్తున్నారే ఎందుకా అని ఒక్క సందేహం. నేను నవ్వితే మీకెందుకు, ఏడిస్తే మీకెందుకు? అది నిజమే అనుకోండి, కానీ చాటుగా కూర్చుని ఏడవడానికి ఎక్కడా చోటు దొరకనట్లు పబ్లిక్ పార్కులో కూర్చుని ఎక్కి ఎక్కి మరీ ఏడుస్తున్నారే ఎందుకు అని. మీ ఇంట్లో హంసతూలికా తల్పం లేదు? ఇంట్లో వీలుంటే ఇక్కడ కూర్చుని ఏడవడం ఎందుకు? చి పాడులోకం. నా కర్మే అంత అనుకున్నాను. నీ కర్మ అంటే ఏ నేను రెండో పెళ్లి చేసుకున్నారా? ఓ సవతి తల్లి పోరా. అయితే నా గొడవకు మీ ఏడుపుకు మేనమామ పోలికలు ఉన్నాయన్నమాట. సరే కానివ్వండి కానివ్వండి. ఏడవండి ఏవండి నేను కళ్ళు మూసుకుని ఇటు తిరిగి నుంచుంటాను. మీరు ప్రస్తుతం అక్కర్లేని కన్నీళ్ళన్నీ కార్చేయండి. ఒకవేళ వ్యాఖ్యానంతో సహా ఏడిస్తే మీ దుఃఖం తీరుతుందనుకుంటే సాహిత్యంతో సహా ఏడవండి. చెవులు వేసుకోవడానికి నాకు ఎట్టి అభ్యంతరమే ఉండదు. ఏడవండి. ఏడుస్తున్నారా? మీరు చాలా వేడుగ్గా మాట్లాడుతున్నారండి. అన్నారు అన్నారు మా అమ్మ కూడా సరిగ్గా ఇలాగే అంటుందండి అప్పుడప్పుడు. అలా నిలబడ్డారే, కూర్చోండి. మీ పేరు శ్రీమతి? కాదు, మిస్ రాధ. మిస్? అయితే పెళ్లి కాలేదన్నమాట. మరి కూర్చోండి. మీ పేరు? అడిగారు, మీరే చెప్పుకోండి చూద్దాం. యమునా తీరంలో రాధ వెంట పడేది ఎవరు? చేతిలో వేణువు, కంటిలో చిలిపితనం, మాటల్లో కొంటితనం. రాధ వెంట మాధవరావు. రైట్ రైట్, దగ్గరికి వచ్చారు. కానీ కాదంటే కృష్ణారావు. గురికి బెత్తడి దూరంలో ఉన్నారు. అలాగే గాగుడిద్దం పట్టండి. గోపాలరావు. వచ్చేసారు వచ్చేసారు. ఏమండి నన్ను గోపి అని పిలిస్తే చాలు. చూడండి మన పేర్లు అతికాయి, పరిస్థితులు కూడా కలిసిపోయాయి. అలాగే చేరిపోతున్నా. అప్పుడే ఈసారికి మన్నించాలి. మన్నించాం. కానీ ఒక్క మనవి, ఇక మీదట మీరు ఎప్పుడు ఎక్కడ కంట తడిపెట్టని ప్రామిస్ ఇవ్వాలి. నా కోసం కడగదు, మీకోసం కడగదు, అదే మన కోసం. చూడండి ఈ జడ ఇలా వేసుకుని నవ్వుతూ ఉండాలి. ఏది అది. థ్యాంక్స్. మళ్ళీ మర్చిపోయారు. ఏంటండి? బ్యాగ్ అండి. మీ మూలంగానే అన్నీ మర్చిపోతున్నాను. राधा मेरा केसपति बीए डीजल टेलीफोन नंबर 531. రాధా, ఓహో కొత్త స్టేషనా? తెల్లవారి గంట పొద్దైనా కాలేదు, అప్పుడే సింగారించుకుని షిగారికి పోయింది. ఇంటి పనంతా చేసే వెళ్ళాను పిన్ని. అయినా నీకేం పట్టిందిరే? నేను ఒకదాన్ని ఉన్నానుగా, ఇంటి పని మనిషినే. బుగ్గలన్నీ అలా ఎర్రబడ్డాయే? ఎంతలో నడిచొచ్చాను పిన్ని. ఏ సుకుమారమే, అంత రోషంతో ఎక్కడికో పరిగెత్తావుగా, ఏట్లా దూకేదల్లా మళ్ళీ వచ్చేసావే? ధైర్యం చాలక, పాపం పండగ. ఏమన్నా మా రాధతో వేగలేక చచ్చిపోతున్నానత్త. ఒంగోలు గిత్తలా పెరిగింది. ఏం లాభం? ఇలాంటి పిల్లకి మా శాంతమ్మ చేతిలో పడాలి. కన్నుసుల తీగలాగా వంచుకురాదు. ఎవరత్త ఆవిడే? మనవాళ్లే, రామదాసు గారని గొప్ప
మైకా వ్యాపారం. రాధ ఎంతవరకు చదివింది? వాళ్ళ నాన్నలాగా ప్లీడర్ చదువు వెలిగిస్తారని బయలుదేరింది. నేనే మాన్పించేశాను. మంచి పని చేశావు. ఆడదానికి ఇవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు ఇంట్లో కూర్చొని కాగితాలకు రంగు పులివి కళాగడ అంటూ పెద్ద కబుర్లు చెప్తుంది. ఎప్పుడు విరగడైపోతుందో గాని. వారు చెప్పినట్టు నేను ఇంకెప్పుడు ఏడవనమ్మా. ఏమండి రాజమత్త వచ్చింది. చూశారు అమ్మా రాధ, గుమాస్తా ఈ అఫిడవిట్ టైప్ చేయటం మర్చిపోయాడు. కొంచెం అర్జెంటుగా కావాలి. తొందరగా కావాలి. ఆ శాంతమ్మకు పిల్లలెంతమంది అత్తయ్యా? 3 మగపిల్లలు. పెద్దవాడు రంగడు కారు ప్రమాదంలో చచ్చిపోయినాడు. రెండోవాడు రాజు, వ్యాపారం అంతా అతనే చూసుకుంటాడు. మూడోవాడు గోపి, బియ్య చదువుతున్నాడు. ఒక్కటే ఆడపిల్ల, దాని పేరు చిట్టి, శిశీంద్రి. శాంతమ్మ తేలైతే దాని కూతురు కొండి. అలాంటి చోట పడితే గాని దీని రోగం కుదరదు. మరింకే శాంతమ్మకి నేను పొగేస్తా గాని నువ్వు నీ ఆయనకి శివం ఎత్తించి పంపించు. అదేమిట్రా టెలిగ్రామ్ అన్నా? అది కాదయ్యా, ఆ నోట్లో ఏమిటంట అలవాటైపోయింది అన్న. రాజుని ఇస్తున్నానన్నా. నా ఎదుటే ఉదేస్తున్నావు. నన్ను ఏం చేయమంటావు నాన్న? నువ్వే ఎదురుగుండా వచ్చావు. అవును, తప్పంతా నాదేనయ్యా, నాదే. మీరంతా ఎప్పుడు బాగుపడతారో ఏమిటి, అంతా వాడి లీల. ఏదో కుర్రతనం, ఎన్నో సరదాలుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాస్త చూచి చూడనట్లు పోవాలి కానీ పెద్దవాళ్ళం కదా అని ఎదుటి పడేంటి ఏంటి అర్థం? గోపి ఏంటది? ఏది లేదురా. నా దగ్గర దాపరికెందుకు? ఆ చేతులు ఏంటి? ఏంటి కాగితం? ఈ చేతులు? ఈ చేతిలోనా? నా మీద అంత గౌరవం కలవాడివి నా మాట వీళ్ళు మానేరాదు. అలవాటైపోయింది. నిన్ను చూసి ఆ పిల్లలు నేర్చుకుంటే పెద్దలు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించాలి. అవును వదినా, అది నిజమే. ఇది కాదు అటు. ఇక నుంచి పిల్లల ఎదుట, పెద్దల ఎదుట కూడా సిగరెట్ కాల్చను అంటే పూర్తిగా మానవన్నమాట. ఏమిటదినా? ఒళ్ళంతా వేడిపోయింది, జ్వరం వచ్చిందా? ఓహో, ఈ జ్వరానికి మందు బొంబాయిలో రైలు ఎక్కిందిలే. అంటే మీ అన్నయ్య వస్తున్నారా? మా సీతమ్మ, ఇదిగో రామ సందేశం. అయితే అంజలి మాత్రం లేదు. వస్తా. ఇన్నాళ్ళకి జ్ఞాపకం వచ్చాను నీకు. నీ బాగా చదండి. చూడండి, మిమ్మల్ని ఒక మాట్లాడాలనుకుంటున్నాను. ఏమనుకోరు కదా? మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎవరినో పాత చుట్టాలని ఉంటుంది మనసు. నీ జ్ఞాపక శక్తి మీరు నమ్మలేకపోయినా నీ మనసుని మీరు బాగా నమ్మవచ్చు మిస్టర్ రాజశేఖర్. అయితే మీరు నన్ను ఎదుగుతురా? నీ క్లాస్మేట్ మదన్ లేడు, అతను చెల్లెండి. రాగి నువ్వా? జ్ఞాపకం వచ్చిందా? ట్రైన్ ఎక్కినప్పుడు నుంచి నువ్వే గుర్తుపట్టావేమో అనుకున్నా. అయితే మీ అన్నయ్య బొంబాయిలోనే ఉన్నాడా? నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. ఈ మధ్యలో ఇంటి పట్టినే ఉండకుండా తరచూ బాంబే, శివం, కలకత్తా అన్ని తిరిగి వస్తున్నావుట. అక్కడే ఉండిపోవటానికి వీలు పట్టడం లేదని విచారంగా. అది సరే, నువ్వు ఎంత మారిపోయావు రాగిని? ఈ మధ్య సంఘ సేవ స్త్రీ జనోద్ధరణలోకి దిగావట. ఏదో ఉడతా భక్తి. అలాంటి మంచి పని చేయదలుచుకుంటే ముందు మా ఇంటికి వచ్చేసి. మా ఇంట్లో ఉద్ధరించవలసిన వాళ్ళు రాగిని 3 ఉన్నారు. ఇల్లు తిరిగి సేవ చేయాలంటే ఒక్క జీవితం సరిపోతుందా? మా ఇంటికే ఒక జీవితం చాలదు. అలాగా? అయితే తప్పకుండా మీ ఇంటికి రావాల్సిందే. అదే మొదటి పనిగా పెట్టుకుంటే మరీ సంతోషం. అది సరే గాని చిన్నప్పటికంటే మాటలు బాగా నేర్చావే.
లేకపోతే మీలాంటి వాళ్ళే నెగ్గగలమా? ये मिलिट्री जगह है, इधर मैं कैप्टन हूँ, तुम मामूली सिपाही है। वो रूम को आओ, उधर मैं नाना, तुम बच्चा। अच्छा अरे सरे नाना मिलिट्री का मर्यादा भूल गया, जाओ जाओ। ఇప్పుడు జావెందుకు నాను బాగానే ఉన్నావుగా, బాహర్ జాओ। బయలుదేరుతామంటావా? చిట్టింటికి వెళ్ళడానికిగా పెర్మిషన్ అడుగుతున్నాను। నాయ్ నాయ్ पहले बाहर जाओ, कैप्टन साहब बोलो, सलाम करो, परमिशन ले, अब अंदर आओ, बात करता हूं। सत्येंद्र देवड़ा कैप्टन साहब ఇప్పుడు బాత్ కరో। నాన్న టైం అయిపోతుందా, నా చిట్టిని తీసుకురావాలి। చిట్టి నాన్న ఓ वो 8 बजे का शरत। अच्छा 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 मुंदु मेरा चालो, अपने चिट्ठी की जाओ। दुश्मन दुश्मन दम 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 मर गया दुश्मन मर गया। मैं जनरल हो जाएगा, मैं जनरल हो जाएगा। సత్యేంద్ర దేవుడా, ఇలా పోతే తీసుకుడుగా మా నాన్న, ఈయనకి పిచ్చి కుదరదు, నాకు ఆ పెళ్ళని దక్కదు। कैप्टन साहब अच्छा अंदर जा जाओ। నాన్న త్వరగా తీసుకు నాన్న, 8 అయిపోతుంది నాన్న। సిపాయి అటెన్షన్। వచ్చాను దేవుడా, అటెన్షన్ లేదు, డిటెన్షన్ లేదు, అసలు నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది నాన్న। ఇక్కడి నుంచి నువ్వే సిపాయి, నువ్వే కెప్టెన్, నువ్వే నేను పోతున్నాను। कहाँ मेरा तुपाकी, कहाँ मेरा तुपाकी? अच्छा अच्छा दम 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 दम। చిట్టి చిట్టి చుట్టీలే పొట్టిలేదు, వచ్చిందనుకో। అదేవిడతాయా కరెక్ట్ గా ఎనిమిది। నీ గడియారు నువ్వు గంగలో దిగండి, చచ్చిన చుట్టూ రాదు మీ ఇంటికి। అదేవిడతాయా బాగు బాగు కాపరం చేసింది అదా నువ్వా? ఇదిగో సింహాలు, మీ నాన్న పిచ్చి పిచ్చి డాముడుగులు తగ్గిదాకా మా అమ్మాయి ఇంటికి కాపరానికి కాదు, కావాలంటే నువ్వు కూడా కుక్క ఇక్కడే పడి ఉండు। బాగు బాగు అత్తయ్య, నా పేరు నరసింహాలు, గ్రామ సభలో పడి ఉండమంటావా? అన్న ఈ ఇంట్లో అల్లుడికి ఎంత అమ్మర్యాద, ఎంత అక్రమం, ఎంత ఇది, ఎంత అది। నువ్వా ఏమిటి బావా ఈ దూకుడు? ఒరే గోపి, అసలు ఏం జరిగిందంటే అదంతా తర్వాత వింటారు కానీ అనాయిస్తున్నాడు రాజుస్తున్నాడా? అది చిరక దేవతను చెప్పే। ఏరా బాగా అల్లరి చేస్తున్నారా? అల్లరి చేయడమే ఆరోగ్యానికి లక్షణం। వెరీ గుడ్,